హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇది వచ్చేసి నేను మొన్న కుక్కర్ పేలిందని చెప్పాను కదా, వీడియోస్ అయితే ఇంకేం పెట్టలేదు ఆ తర్వాత నుండి. ఎందుకంటే క్లీనింగ్ సరిపోయింది. ఎందుకంటే కుక్కర్ పేలడానికి కారణం నేను ఆ రోజు లేవలేదనమాట. లేవకుండా ఉండేసరికి పాప మా వాళ్ళు వండారు. అది టైము, సిచ్యువేషను, లేదంటే బెల్ట్ బాగాలేదు, విజిల్ చేంజ్ అవ్వడము, ఏమో అసలు ఏం అర్థం కాలేదు. కానీ ఏమైపోయిందంటే అప్పుడు కడుపులో బాగా నొప్పి వస్తుంది నాకు ఆ రోజు. మామూలుగా టిఫిన్ చేసేసి అక్కడ పెట్టేసి, టిఫిన్ కూడా చేయలేము, మా దీవెన్ బాబే చేశాడు తాలింపన్నం. అదే కొంచెం తిని ట్యాబ్లెట్ వేసుకున్నాను. నేను పొద్దున్న లేవగానే బ్రష్ చేసేసుకొని ఫస్టే పరిగడుపుని ట్యాబ్లెట్ వేసుకున్నా, పెయిన్ అది తట్టుకోలేక. అట్లా జరిగిందనమాట. అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడిందంట, చూసారా? అట్లా అయిపోయిందనమాట. మామూలుగానే పని ఉంటే ఒంట్లో బాగాలేనప్పుడు కిచెన్లో అంటే రోజు చేసుకునే రెగ్యులర్ గిన్నెలు బట్టలు అవి ఉంటే చిరాగ్గా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఇంకా అందులోనే ఇదంతా ఇట్లా అయితే మీరే చూసిన వాళ్ళే ఎన్ని కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలా, కనీసం 2 రోజులన్నా పడుతుందని. 2 రోజుల దాకా మనకి ఎంత చేతగా పని ఇంకా అట్లుంటే తప్పదు. కాబట్టి పిల్లలు ఏమో చిన్న పిల్లలు, అంటే నీట్గా చేసుకోవాలంటే మనకి అంటే కొంచెం టైం పడుతుంది కదా. అందుకోసం అనేసి నేను ఇంకేం చేశాను, చిన్నగా చేసుకుంటూ వచ్చానమాట. మా వారి కిచెన్ ఆ బ్లాక్ అది ఉంది కదా బ్యాక్ సైడు, ఆ గోడ అయితే క్లీన్ చేశారనమాట. మొత్తం దానికి కూడా పడింది. అంతవరకు క్లీన్ చేసేసి ఇంకా కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి ఏంటి ఇంట్లోకి ఏం లేవు, మళ్ళీ పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ ఉంది అనేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి ఆ కిచెన్ వరకు పైన గోడ వరకు క్లీన్ చేసి బయటకు వెళ్ళిపోయారనమాట. ఇంకా మొత్తం అన్నీ తీసి మీకు అక్కడ కనిపిస్తూనే ఉంది చూడండి, గ్రైండర్ పైన, కడాయిల పైన, బాటిల్స్, బియ్యంది డ్రమ్ము, ఎక్స్ట్రే ఆయిల్ టిన్ను, ఎండుమిరపకాయల డబ్బా, మిక్సీ, ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు మొత్తం అంతా పడిపోయిందనమాట. అసలు ఎక్కడి నుంచి క్లీన్ చేయాలో ఎట్లా చేయాలో తెలియదు. నిజంగా నాకు కంట్లో నుంచి నీళ్ళు ఒక్కటే రాలే, కానీ ఎట్లా ఉందంటే రకరకాలుగా ఉందన్నమాట బ్రెయిన్లో. అసలు ఎట్లుందంటే ఏడవలేదు అంతే. ఏడిస్తే మాత్రం కంటిన్యూస్గా వచ్చేయేమో, కానీ ఇంక ఏడిస్తే పని అవ్వదు కదా, ఏదైనా మనం చేస్తేనే అవుతుంది అనేసి ఇంకా ఓపిక చేసుకొని చిన్నగా చేసుకుంటూ వస్తే దాదాపుగా 3 hours పట్టింది. 3 సార్లు దూడ్చాను అనమాట ఇల్లు వెంటనే. చూడండి, క్లీనింగ్ కూడా చూపిస్తాను. ఒక్కొక్కటి మొత్తం అంతా కడిగేసాను డబ్బాతో సహా, గట్టిగా మూత పెట్టేసి. దాని మీద మిరపకాయల డబ్బా మీద కూడా మొత్తం అట్టలాగా పడింది. అది క్లాత్తో దూడ్చాను. అయినా నాకు ఎందుకు కొంచెం ఇంకా బంకలాగానే అనిపించింది, రైస్ కదా అట్లా అనిపించింది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. అదే ఆ రోజు అయితే మొత్తం అసలు ఎందుకు అట్లా అయిందో నాకైతే అర్థం కాలేదు. ఇంకేమైందంటే ఏ వస్తువుకి ఏమీ జరగలేదు. మా పిల్లలు కూడా టీవీ చూస్తున్నారు, నేనే బెడ్రూమ్లో పడుకున్నాను అనమాట. అది ఎట్లయిందో ఏమో తెలియదు, కానీ ఇంకా నీ దేవుడి దయ వల్ల అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు. చాలామంది కూడా కామెంట్ పెట్టారు అందరి ఇళ్లలో వెళ్తుందని. అసలు ఎక్కడొచ్చిందంటే ప్రాబ్లం, నేను ముందు రోజు 2 రోజుల ముందు ఏమన్నా కుక్కర్ గురించి పప్పు ఏదో వండుతున్నా, మామిడికాయ పప్పు ఏదో వండుతుంటే దేని గురించి వచ్చింది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదండి. మీరు చూసే ఉంటారు మన వ్యూవర్స్ అయితే, సబ్స్క్రైబర్స్. కుక్కరు మా ఇంట్లో అయితే ఎప్పుడు ఏమీ అవ్వలేదు దేవుడి దయ వల్ల అని చెప్పాను. అన్న మధ్యలో ఒక రోజే లేదు, సెకండ్ డేకి మధ్యాహ్నమే ఇట్లా అయిపోయిందనమాట, పేలిపోయింది. మొత్తం పొగలు వచ్చేసిన నల్లగా. నేను ఏమైంది, గ్యాస్ వేడిందా ఏంటి ఏదో అనుకున్నా. కుక్కరు ఎగిరొచ్చి కింద పడింది. ఇంకా పైన స్లాబ్ పైన అతుక్కుంటుందంట కొన్ని పప్పు అలాంటివి అయితే ఇంకెక్కువ ప్రెజర్ ఉండి పైన అతుక్కొని అది పైన నుంచి కిందకి వచ్చి స్టవ్ మీద పడి స్టవ్ కూడా మొత్తం పగిలిపోయిందంట. చాలా మంది అట్లా కూడా పెట్టారు కామెంట్స్. ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా నేను ఒకళ్ళ ఇంట్లో అట్లనే జరిగింది. అట్లా అయిందేమో అనుకుంటే ఫస్ట్ నేను స్టవ్ అదే చూసుకున్నాను. పిల్లలైతే ఉరికొచ్చారనమాట లోపల బెడ్రూమ్లోకి. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. అంటే చాలామంది ఇళ్ళలో జరుగుతూనే ఉంటుంది అనుకో, నేను ఒక్కళ్ళకి ఇద్దరికే విన్నాను. కానీ మ్యాక్సిమం ఈ కుక్కర్లు డేంజర్ అయినా సరే ఎటు నుంచి మనకి ఎటువైపు నుంచి ఏ ఆపద వస్తుందో తెలియదు. కాబట్టి మనం అన్నిటికీ నీళ్ళకి భయపడి, హైట్కి భయపడి, జర్నీ చేయడానికి భయపడి, అన్నిటికి భయపడితే ఇంకేం మనం ఉండలేము, తినలేము, తాగలేము, బ్రతకలేము. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పోతే వెంటనే వేపిస్తుంది. అది బాగానే పనిచేస్తుంది కుక్కర్. ఇంకా నేను చెప్పాను కదా సిచ్యువేషన్ అలా వచ్చింది, ఆ టైం అంతే అని. ఇంక ఇప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం అన్ని కడాయిలన్నీ మళ్ళీ కడిగేసి ఎక్స్ట్రా ఎగ్స్ అన్నీ గిన్నెలో పెట్టేసుకుని అంతా కడిగి మొత్తం ఇలా చేశాను. అందుకే ఆ రోజు ఇంకా ఆ క్లీనింగ్తోనే ఆ రోజు నైట్ అంతా అయిపోయింది. వీడియో ఎడిట్ చేయడానికి కూడా ఇంకా ఓపిక లేకుండే. అందుకే తర్వాత రోజు వీడియో పెట్టలేదనమాట. కుక్కర్ పేలిన తర్వాత ఇంకా పరిస్థితి అట్లా ఉంది కాబట్టి అది క్లీన్ చేసుకోవడమే సరిపోయింది. అదే కాకుండా ఇంకా మొత్తం అన్ని బట్టలు కూడా ఉన్నాయి, ముందు రోజు బట్టలు ఉన్నాయి,
ఇల్లంతా పడిపోయింది. పిల్లలు అక్కడ కిచెన్లోకి వచ్చి మేము అటు ఇటు తిరిగి అక్కడ ఉన్న అన్నం మొత్తం గంజంతా కిచెన్లో కనిపించలేదు కెమెరాలో. కాకపోతే వాటర్ కుక్కర్ కింద పడి రౌండ్గా తిరిగింది కదా, మొత్తం అన్నం అంతా చింది. ఆ గంజి కనిపించలేదు, జారుతుంది మొత్తం. పిల్లలు మొత్తం తొక్కేశారనమాట. బెడ్లు ఇంట్లో మొత్తం అంతా తొక్కారు. అందులో టైల్స్ అవ్వడం వల్ల ఇంకా మొత్తం అంతా ఇదైపోయింది. మళ్ళీ 2-3 సార్లు ఇల్లంతా తూడ్చుకొచ్చేసాను. ఫస్ట్ తూడ్చి ఎత్తిపోసిన తర్వాత మళ్ళీ ఒకసారి తూడ్చి మళ్ళీ లిక్విడ్ వేసి మళ్ళీ తూడ్చి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తోటి మళ్ళీ తూడ్చాను. అప్పుడు కానీ కొంచెం అట్లా పోలేదు. లాస్ట్ చూపిస్తాను చూడండి వీడియో క్లీన్ అయిన తర్వాత. అది కూడా ఇంకా గోడలకు ఉన్నది ఎంత గీకినా రావట్లేదు అనమాట. చాక్ తీసుకున్న క్లాత్తో ఇట్లన్నా రావట్లేదు. కామెంట్స్ పెట్టారంట ఒక 1 వీక్ తర్వాత చీకిపోతా అంటే అవే పోతాయి అనేసి. ఇంకా నేను వెయిట్ చేశాను, ఎందుకు మళ్ళీ చూద్దాంలే తర్వాత అని. ఫస్ట్ అయితే మెయిన్వి ఆ స్టవ్ కింద బాగా పడిపోయినవి అవన్నీ తీసాను. ఎక్స్ట్రే పైన కూడా మొత్తం అతుక్కపోయింది. అందుకే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఆడబెట్టాను. ఫస్ట్ అది చూసిన తర్వాత నాకు ఏం చేయాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడి నుంచి ఏం తీయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మామూలుగా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అయితే పైనుంచి మొత్తం అన్ని తీసేసి సర్దుకుంటూ పెట్టుకుంటూ వస్తాం. కానీ ఇది పడిన తర్వాత ఇది క్లీన్ చేయాలా, కిచెన్ క్లీన్ చేయాలా, వస్తువులు క్లీన్ చేయాలా, లేకపోతే ఇల్లు దూడవాలా, అసలు ఏం అర్థం కాలేదనమాట. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇంకొకటి ఇంకా చిన్నగా ధైర్యం చేసుకుంటూ కాసేపు మా వారు హెల్ప్ చేశారు. ఇంకా ఆ తర్వాత నుండి మొత్తం క్లాత్ తోటే, మొత్తం క్లాత్ ఉంటుంది కదా మసిగుడ్డ వాడేది, దాంతో చీపురికి కూడా రాదు అనేసి మొత్తం అతుక్కుపోతుంది చీపురు పెడితే. అందుకే కింద కూర్చొని చెత్త చాటుతోటి మొత్తం ఇట్లా గీరుతూ క్లాత్ తీసుకొని మొత్తం దగ్గర కనుక్కుంటూ క్లాత్ తోటే మ్యాక్సిమం 50% క్లాత్తోనే శుభ్రం చేసేసాను. మొత్తం తడుపుకుంటూ దాన్ని సింక్లో పిండుకుంటూ మళ్ళీ తడితో తూడ్చుకుంటూ ఆ తర్వాత మొత్తం నీళ్లు పూసి కడిగేసి మళ్ళీ ఫ్రెష్ క్లాత్ తోటి తూడ్చానమాట. అంతలో జరిగింది. ఇది తీస్తున్నాను, మొత్తం అన్నీ తీసి ఒక్కొక్కటిగా కడిగేసి పెట్టుకున్నాను. చూడండి ఎలా అయిందో, మొత్తం పడిపోయింది. అది చేతికి వెంటనే కడిగాను కదా, 1/2 అవర్ కూడా టైం తీసుకోలేదు. అందుకే కొంచెం పోయిందనమాట. అట్లనే ఉంచామనుకోండి ఎండిపోయి ఇంకా చాలా టైం పట్టేది. ఎందుకో నాకు అనిపించింది వెంటనే క్లీన్ చేస్తేనే అయిపోతుందేమో అనేసి. ఎండిన దాకుంటే గట్టిగా గీరాల్సి వచ్చేది. మన కుక్కర్ కూడా చూడండి పచ్చిమీద ఉన్నప్పుడే పోతుంది, ఎండిన తర్వాత పోదు, నానబెట్టాల్సి వస్తుంది దాన్ని. ఇక్కడేమో నీళ్ళు పోసి కడగడానికేమో సిటీలలో ఇంటికేమో హోల్స్ ఉండవు, వాటర్ వెళ్ళేది. తూడ్చుకోవడమే, ఎంత ఇల్లు డీప్ క్లీనింగ్ చేసినా సరే తూడ్చుకోవడమే, కడగడానికి ఏమి ఉండదు ఆప్షన్. కాబట్టి ఇంకా అట్లా ఉన్నప్పుడు మనం ఏం కూర్చోలేము. ఏం చేస్తాం, కూర్చోలేము, తినలేము, తిరగలేము. ఇల్లంతా అయిపోయింది కాబట్టి అంత అన్నం మెతుకులు ముద్దలుగా గోడలకి ఆ మూలలకి మొత్తం అంతా అయిపోయింది. మీరు చూసే ఉంటారు వీడియో. నేను thumbnailలో కూడా మళ్ళీ ఒక 2 ఫొటోస్ షేర్ చేశాను చూడండి. కొత్త వాళ్ళైతే ఒకవేళ ఇప్పుడు మామూలుగా చూసుకొని క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఇట్లా అనిపిస్తుంది, కానీ అక్కడ మాత్రం మాట్లాడడానికి అసలు మాటలే రాలేదు నాకు. ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత కొంచెం అట్లా నవ్వు వస్తుంది, కానీ అప్పుడైతే ఏడుపు వచ్చింది. ఏడుపు ఒక్కటే తక్కువైంది, ఇంకా ఏడవలేదు అంతే. ప్రతి ఒక్కటి మూత, డబ్బాలు, క్యాన్లు, బిందెలు, కడాయిలు, గ్రైండరు, కుక్కరు, మొత్తం మిక్సీ, పైన ఈ ప్లేట్ల స్టాండ్ మొత్తం అంతా తీసి మొత్తం క్లీన్ చేశాను చూడండి. ఇది 2వ సారి నేను తీసేది. 2వ సారి కూడా ఇంత అతుక్కుపోయిందనమాట. ఆల్రెడీ క్లీన్ చేసుకుంటూ వచ్చాను, కాళ్ళకు అతుకుతుందని ఫస్ట్ నేను నించునే అంతవరకు కిచెన్ వరకు తీసేశానమాట. మళ్ళీ ఇక డీప్గా క్లీన్ చేస్తే ఇట్లా వస్తుంది, మొత్తం గట్టిగా చేత్తో ఇలా రాకానమాట క్లాత్ తోటి తడిపి, ఇక అట్లా వస్తుంది చూడండి. ఇంత గట్టిగా మళ్ళీ అట్లనే ఉండిపోయింది అనుకో, సన్న దోమలు వస్తాయి. ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ కదా, వాయిస్ ఓవర్ ఇస్తుంటే. నా డ్రెస్ కూడా తడిచిపోయింది. ఇవన్నీ కడిగి తీసి పెట్టి ఆరబెట్టేసరికి మొత్తం డ్రెస్ అంతా తడిచిపోయింది. అలాగా సింక్లో మళ్ళీ తడుపుకుంటూ గట్టిగా క్లాత్ అంతా పిండేసి మళ్ళీ తీసేసి మళ్ళీ 2వ సారి మళ్ళీ ఇట్లా క్లీన్ చేస్తే మాత్రం అట్లా వచ్చిందనమాట. చూడండి అన్నీ తీసాను, గ్రైండర్ కూడా కడిగేసి పెట్టేశాను. ఇంకా అదంతా వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే నాకు అది అవ్వలేదన్నమాట పెట్టుకోవడానికి. గోడలు కూడా తీసాను, వీలైనంత వరకు 90% క్లీన్ చేశాను. ఇంకొంచెం గట్టిగా ఉన్నదైతే చూస్తున్నా, అప్పుడప్పుడు మొత్తం గిల్లి కూడా చూస్తుంటే అది రావట్లేదు. ఒక 2 days అయిన తర్వాత చీపురుతో ఇంకా కొంచెంగా ఉంది అక్కడక్కడ, చీపురుతో గట్టిగా ఇట్లా అంటే వస్తుందంట, చూద్దాము. నాకు అనిపించింది అప్పుడు క్లీన్ చేయడమే, పచ్చి మీద గంజి మీద క్లీన్ చేయడం, అందులో తడి క్లాత్తో చేయడం వల్ల ఈజీగా అనిపించింది రావడం కూడా.
ఇట్లా అయిపోయింది మొత్తానికి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చూపించాను, చూసేసేయండి. ఫైనల్గా ఇట్లా వచ్చింది. చచ్చాడు తీసుకొచ్చేసి మొత్తం అంతా పెట్టేశాను. పోయిందండి మొత్తానికి అయితే క్లీన్ చేసేసింది. నేనేమో అక్కడ చేసా కదా టైల్స్, చాలా టైం పట్టింది మొత్తానికి. అది మీకు హాఫ్ వీడియోనే వచ్చింది కదా, ఇంకా అంతవరకే మాకు చాలా టైం పట్టింది. ఇంకా చాలా లెంత్ అవుతుంది కదా వీడియో. ఇప్పుడు 3 hours చేసా, 3 hours చేసా కంటిన్యూ. ఇక్కడ పైన కంటే కూడా కింద ఎక్కువ పడింది కదా, అసలు అక్కడే టైం పట్టింది చాలా. క్లాత్ తోటి ఇంత ఇంత అన్నం పడింది కదా మూలకి, మొత్తం దగ్గరికి చేసిన, చెత్త చాట్లోకి ఎత్తేసి 3 సార్లు ఊడ్చా ఇల్లు, మళ్ళీ అన్నం వండుకుంటున్నా. యాక్చువల్గా ఇదైతే ఏం కాకపోయి ఉండొచ్చు నాకు తెలిసి. ఇది లోపలికి ఉంటుందిగా అయినా అసలు మన మూత ఉండదు. ఎందుకైంది తెలియదు, అందుకే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలంటారు. ఒక అడుగులు వేసి ఏదో చేత కాకపోయినా మనం కొనుక్కొచ్చుకొని తినడం బెటర్. కొనక రావద్దు, మనం ఇంట్లోనే చేయాలి. ఎవరైనా అదే అనుకుంటారు. ఈ మధ్య నేను ఏదంటే అదే జరుగుతుంది అనుకో. ఇది 3వసారి జరగడం. అట్లా అని చెప్పి మనకు ₹1 కోటి దొరకాలని అనుకోకు, దొరకవయ్యి. అది అత్యాస. అది అందుకే దొరకవు అంటున్నా. నాకు వద్దు కూడా, ఏం దొరకొద్దు. ₹1 దొరికిన భయం అయితే నాకు అవసరం లేదు కూడా ₹1. డబ్బులు ఎవరికి అవసరం ఉండవు. అది అన్ని ఉత్తమ మాటలు. మళ్ళీ అవసరం లేదు అనే డైలాగ్ ఎప్పుడన్నా వాడితే నాకు అర్థం చెప్పు, కానీ అవసరం లేదు డబ్బులు ఎవరికి అవసరం ఉండవు చెప్పు. కానీ అది మనం సంపాదించుకున్న డబ్బులు అయితే బాగుంటుంది. అట్లా చెప్పు, అట్లా చెప్తా. అదే నా ఉద్దేశం. ఎంత చేసినా ఇంకా మొత్తం అయిపోయిందండి. కాకపోతే ఇంకా కొంచెం కొంచెం అక్కడ చూడండి తెల్లగా చుక్కలు, అది తీసా క్లాత్ తోటి ఇట్లా గీరా కూడా వైట్ గా అట్లనే ఉండిపోయినాయి. మరి ఎప్పుడు గిల్లాలో దాన్ని చాక్ తోటి ఏమన్నా అన్నారో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే అక్కడక్కడ ఉన్నాయి. ఇట్లా అయింది యాజ్ కింద మొత్తం అంతే గ్రైండర్. మొన్నటిదాకా మా ఫిల్టర్ మీద ఏం మంచి నీట్గా ఉంది అనుకున్నాం, బ్లాక్. కానీ ఇగో పోయిద్ది అది కూడా. కానీ ఇప్పుడు నాకు కొంచెం తడి పెట్టి తోడవాలి, తుడిస్తే పోతుంది. ఇది నేను తుడుస్తాలే, పోతుంది ఇట్లా అంటే. స్టవ్ అయింది, కింద ఆయిల్ టిన్ను, మిరపకాయల డబ్బా, ఎగ్స్ తో సహా మీరు చూసారుగా ముందు అట్లా క్లీన్ చేశాను. అదంతా అన్ని డబ్బాల కింద మొత్తం కడిగి మొత్తం తీసి ఆ బ్యాగ్ కూడా చేంజ్ చేసి గ్రైండరు, కడాయిలు, సిలిండరు, బియ్యం రమ్ము అన్నీ చేసేసాను అనమాట. అట్లా అయింది. మీరు కూడా ఏం అంటే సిచ్యువేషన్ చెప్పలేమనుకోండి. దీనికి ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా నాకు కూడా తెలియదు. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట, నేను పుట్టిన దగ్గర నుంచి విన్నాను కానీ చూడడం. అది కూడా నేను లైవ్లో చూడండి, నేను పడుకుంటే వీళ్ళు చూసారు, మా దీవెన్ బాబు దీవెన చూసారు. చాలా మంది కామెంట్. ఇంకా ఎవరికైతే ఏం జరగలే, ఆస్తి నష్టం కూడా ఏం జరగలేదు, ఏం అవ్వలేదు. కొంతమంది స్టవ్లు పగిలిపోయి నుజ్జు అయిపోతాయి అంట, పక్కనున్న వస్తువులు ఏదైనా ఎగిరి అటు ఇటు గుద్దుకొని. అట్లా అవుతే కానీ దేవుడు మీద దయ చూపించాడు. అదే 10,000 అనుకోవాలి. మొత్తం దానివల్ల మొత్తం ఇదంతా కూడా ఊడ్చి మళ్ళీ ఊడ్చి బెడ్షీట్స్ అన్ని చేంజ్ చేసి తలస్నానం చేసి మొత్తం మళ్ళీ రైస్ కడిగేసి పెట్టుకున్నాము, తినాలి.